వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? ఆయన మాకు దిక్కు తోడు అన్ని నీడ అన్నీ ఆయనే. ఈసారి ఇక్కడ భీమవరంలో ఎలా ఉండబోతుంది పోటీ? పోనండి దెబ్బగా ఉంటుంది. జనసేనకి వైఎస్ఆర్. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరో ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ ఏంటంటే రోడ్లు కట్టలేకపోతాం, అన్ని రేట్లు పెరిగిపోతాం, జనాలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ లాస్ట్ టైం కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి గెలిపిస్తారు అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు? ఆయన 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలను బట్టి, ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ఆయన సింగిల్గా వచ్చి ఉంటే కంపల్సరీ ఆయన 2 చోట్ల ఓడిపోయారు. లాస్ట్ ఈసారి భీమవరం సీట్ అయినా నెగ్గుదురు, లేదా గాజువాకలో సీట్ అయినా నెగ్గుదురు. పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే మాట మీద నిలబడ్డాడు. ఏంటంటే ఈసారి కంపల్సరీ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాడు. ఎందుకంటే అవినీతి పరుడు అని చెప్పాడు, జైల్లోకి వెళ్ళాడు కాబట్టి, ఆయన జైల్లో కూర్చున్నాడు కాబట్టి ఈయన వ్యతిరేకించాడు. కాబట్టి ధీమాగా ఆయన సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా వస్తాడు. 10 సీట్లను వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆయన సింగిల్గా రాలేదు కదా, ఇప్పుడు పొత్తులు పెట్టుకుని వచ్చారు. అందువల్ల మనం అయితే ఏం చెప్పలేం. ఈసారి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డికి కంపల్సరీ సీఎం అవుతారు 100%. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పవన్ కళ్యాణ్ని ఇక్కడ పోటీ చేసినప్పుడు ఓడించారు కదా, 3 వస్తారు ఇప్పుడు. ఈసారి గెలుస్తారా? వంగలగా ఖచ్చితంగా గెలుస్తారు. అభివృద్ధి అయితే కనిపించలేకైతే జరగకపోవచ్చు, జనాల మాటలను బట్టి. లబ్ధి పొందిన ద్వారాగా సంక్షేమాల్లో అభివృద్ధి జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, పేదవాడి మీద భారం పడింది అని చెప్పేసి అంటున్నారు. పడొచ్చండి, తప్పలేదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనం మీద భారం పడుతుంది. ఏ ప్రభుత్వం అన్నా జనమే భరిస్తారు, అలాగే ఈయన్ని భరిస్తున్నారేమో. అందులో పెద్ద విషయం. అందరూ జగన్ ఇస్తున్నారు అంటున్నారు, మాకు తెలియదు కదండి. మాకు అయితే రావండి డబ్బులు. 45 సంవత్సరాలు అయినా నాకు ఇస్తలేదు. 2 మీటర్లు ఉన్నాయనండి. అదండి మరి ఏం చేస్తామండి. మరి నాకు 50 ఉంటాయండి. మొన్నటి దాకా 45 రాలేదన్నారు. 16 కోట్లు తప్పుగా వేశారు. ఇప్పుడైతే మరి వచ్చినాయి అన్నారు. మళ్ళీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని ఇస్తాం మానేశారండి. అది అదే. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏమోనండి, అందరూ వస్తుంది అంటున్నారండి. మరి ఏం చెప్తామండి, మనం దేవుడి చెప్తాం అంతేనండి. అభివృద్ధి అన్నది ఆయన చేతల్లో ఉంటుంది. అభివృద్ధి చేయడం అన్నది ఆయన బట్టి ఉంటుంది. అది అభివృద్ధి అయితే ఏం జరగలేదని అనుకుంటున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇంకా అది ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇంకా అది దైవాదనం, అది మనం చెప్పలేము. దాన్ని కానీ మనం రీసెర్చ్ చేయలేం, అది మన చేతిలో. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి దీని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? కంపల్సరీ కనపడుతుంది. ఎంతకంత తేడా కనపడుతుంది. కనపడేది కాదు, కనపడుతుంది. ప్రభుత్వం మారొచ్చు అంటారు? అది 50-50 ఛాన్సెస్ చెప్తున్నాను కదా. అది 100% కాదు, 50-50 ఛాన్సెస్. ఇల్లు ఇచ్చాడు అంతే. అమ్మ ఒడి, చేయవత అలాంటివి ఏమన్నా వస్తున్నాయా? నాకేం ఈసారి పిల్లలు ఉన్న ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ ఆయన రావాలా, ఇంకా మారాలా? మారుతుంది అనుకుంటా. మారుతుంది అనుకుంటా. చెప్పండి బాబాయ్, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ గారు పెట్టిన పథకాలు అవి బాగున్నాయి, బాగానే అవుతుంది. వారంటీ పెడతాం, అవి పెన్షన్లు అన్నీ బాగానే చేస్తున్నారండి. అంటే కొన్ని విషయాల్లో కొంచెం బాగుంటలేదు అవి అంటున్నారు. అదే మరి జగన్ గారు రావచ్చు, పోటీ గట్టిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అది చెప్పలేం కదా. అంటే ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? చెప్పండి, పర్లా. విశ్వనాథం మాధవ నరసాపురం అండి. నరసాపురం నాయకుడు కనపంగా అక్కడండి మరి నరసాపురం గెలుస్తారండి ఈసారి? గెలుస్తారు నరసాపురం. అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ ఏం పని చేయట్లేదు అంటారా? లేదు, దానివల్లే కదండి, దానివల్లే కదా, ఆ పనులు అవ్వకే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన పర్లేదు, బాగానే చేస్తున్నారు కానీ కొంచెం జనాల్లో
చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ప్రభుత్వం మారుతుందండి, ఎవరు అవుతారని చెప్పలేం, ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారుతుంది. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అయ్యి అనకూడదు. ప్రభుత్వం మారుతుంది అన్నప్పుడు మీరు దాన్ని సరిపెట్టుకో అంతే. ఎవరు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళు వస్తారంటే వీళ్ళు తంతారు, వీళ్ళు వస్తారంటే వాళ్ళు తంతారు. అది భీమవరంలో ఎవరు గెలుస్తారు ఈసారి? వైసీపీ, తెలుగుదేశం, జనసేన? మారుతుందని చెప్పాం కదా నాన్న. ఇక్కడ కూడా మారుతా? మారుతుంది కంపల్సరిగా. అన్న చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మా నమ్మకం. ఎందుకంటే ఇలా పేద ప్రజలందరూ కూడా మరి వచ్చిన వాళ్ళందరూ అర్హులు, ప్రతి పథకం ఇంటికి వచ్చి తీసుకుంటారు కాబట్టి జగన్కే పట్టణం కడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతారని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలన్నా, నిరుద్యోగ భవిష్యత్తు రావాలన్నా, నిరుద్యోగ ఉద్యోగాలు రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతేనే మన రాష్ట్రం గాడిలో పడుతుందని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పి. సంక్షేమ పథకాలు అవుతున్నాయి కానీ నిత్యావసర సరుకులు, రోడ్లు, రవాణా, పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగే రేట్లలో ఉన్నాయి. సార్ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎందువల్ల అండి మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకుంటున్నారు? ఇప్పుడు జనాలకి డబ్బులు వేసేస్తే సరిపోదు కదండి. అతను అప్పు చేసి డబ్బులు వేస్తే ఉపకారం లేదు. సంపద సృష్టించి రాష్ట్రంలో ఏమైనా కంపెనీలు అవన్నీ తీసుకొచ్చి అతను సంపద సృష్టించి ఆ డబ్బులు పంచితే మంచిదే. అది కాకుండా ఎక్కడో ఈ సచివాలయాలు అవి తాకట్టేసి అయ్యి తాకట్టేసి సైట్లు అవి వేసేస్తే ఉపకారం ఉందండి. నా సంవత్సరం ఉందానికి నేను అప్పు చేసి ఇంట్లో ఖర్చు చేసి అనుకుంటే రేపు పొద్దున్న ఇల్లు పొలం అమ్ముకోవాల్సి వస్తుంది. అదే పరిస్థితి జరుగుతుందండి రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అందితే ఉపకారం ఉందండి. అది సంపద సృష్టించి ఇవ్వాలి జనాలకి. అదే కాకుండా ఇవి అమ్మేసి అప్పులు చేసి ఇస్తే ఉపకారం ఉంది? ఉపకారం లేదు కదండి. మీరు జాబ్ చేస్తున్నారు, మీరు ఆ డబ్బులతో మీరు సంవత్సరం పోసుకుంటే పర్లేదు. మీరు ఎక్కడ దుక్కుని అతి నెల ఆఫ్ చేశారనుకో ఏమవుద్ది? మీది మీకున్న ఆస్తులో బంగారం ఏదో అమ్ముకోవాలి. అదే పరిస్థితి అండి ఇప్పుడు రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ గారు అండి. జగన్ గారు. ఎందుకంత ధీమాగా చెప్తున్నారు? ఎందుకంటే అభివృద్ధి పరంగా కొంతమంది చేశాడు ఆయన. లేబర్ నోట్కి పైకి తీసుకొచ్చాడు ఆయన. పథకాలు పెట్టి బాగా చేశాడు కదండి. దాని గురించి అయితే ప్రజల అభిప్రాయం జగన్ మీద ఉంటుంది. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకంటే జనం పడే ఇబ్బందులు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులను బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపిన కూటమితో రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ రెడ్డి ఏం బాగోలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన వస్తుంది అనుకుంటాం. చంద్రబాబు నాయుడు జనసేన వస్తుంది అనుకుంటున్నామండి. అనుకుంటాం జనం ప్రభుత్వం చూసి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అన్ని వాళ్ళకి అందుతున్నాయండి, మనకు అందుతలేదు కదండి. ఎవరికో అందుతున్నాయి, అన్ని వాళ్ళకి అందుతున్నాయి. ఉన్నవాళ్ళు ఉన్నంత, లేని వాళ్ళు లేనంత. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెంచేసారు అన్నీ. ఇంకా ఆ సమర్థులకేమో ఇదిగా ఉందో, లేని వాళ్ళకి అదే పండగ కింద ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈసారి? సరే ఎవరొకళ్ళు వస్తారులేండి. ఎవరికి ఎక్కువ తోట వాళ్ళ ప్రభుత్వం వెళ్తారండి. మనం ఏం చెప్పగలదు? అందో ఆ జాతకం మనది ఏం కాదు కదండి, ఆ జాతకంలో ఉంటుందండి అది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? వస్తే డెవలప్ అవుద్ది. ఇక్కడ ఉన్నని చెప్పి మందుకి ఎందుకంటే అందరూ బానిస అయిపోతున్నారు. 6 రూపాయలు కూడా 180 రూపాయలు అయింది. తాపి పని లేవు, ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. ఎవడో అప్పు ఇచ్చి అది కూడా లేదు. 10 రూపాయలకి 10 రూపాయలకి కూడా అప్పు దొరుకుతలేదు. ఏం చేస్తామని ఇస్తాడు? పని చేస్తే వ్యాపారం ఇస్తాడు. అంటే పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం. ఏంటి సంక్షేమ పథకం? ఎవరు డబ్బు ఇస్తున్నారు? ఎంత వేయాలి? కందిపప్పు కేజీ ఎంత? క్వార్టర్ మంది ఎంత? 6 రూపాయల మందు. అన్నీ పెరిగిపోయి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఇంటి పన్ను ఏంటి? మనం కొనుక్కునే ఇల్లు ఆడి పేనట్టాలా స్థలం? మనం ఏమైనా ఆస్తి కొనుక్కుంటే ఆయన ద్వారా మనం అమ్ముకోవాలా? ఇదేంటి ఇది? పాకిస్తాన్ అయింది దీని మీద. బ్రిటిష్ పరిపాలన అయింది. అర్థం చంద్రబాబు నాయుడే రావాలి. ఎవడు వచ్చినా అంతే. మన తప్ప కానీ కొద్ది కంట్రోల్ వస్తుంది, అందరికీ పనులు దొరుకుతుంది. ఆయన చేసే పథకాలన్నీ బాగున్నాయండి. జగన్ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన వస్తాడు. మాకు చంద్రబాబు నాయుడు అవుతాడని మాకు చంద్రబాబు నాయుడు గారు.
మా అభిప్రాయం చెప్పమన్నా చెప్పాను అంతే అండి. ఈయన ప్రభుత్వం మాకేమీ నచ్చలేదు, అందుకే ఆయన అవుతాడు. అలాంటి ఇలాంటి ఏం చెప్పకుండా ఇంకా అవన్నీ తెలుసు. ఏ పేదలకు చేసేస్తారు, రోడ్లు ఎక్కడ పోనీ ఉగ్నాకి పోతున్నాం, లారీలు టైర్లు పోనీ మరి కారులకి. మేము కారులు చాలాలి కదా, 5 సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదు. 5 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి మేము కారులో నాశనం అయిపోయాం. టైర్లే కాదు అన్నీ పోతాయండి, సస్పెన్షన్ అంతా నాశనం అయిపోయింది. ఇంకేంటండి, ఇంకే రకంగా అది వస్తే బాగోదు, వీడు వస్తే బాగుంటుంది. రోడ్లు వేస్తాడు వచ్చిన వెంటనే వేస్తాడు, ఎప్పుడైనా అలాగే వేసాడు. మరి అంటే జనం ఉన్నాడు, తిన్నా కూడా తిడతాడండి. ఇప్పుడు నాకు లేదు, జగన్ వాళ్ళ రూపాయి నాకు లేదు, నేను రూపాయి కూడా తీసుకోలేదు. మా వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మా మనవరాకు స్కూల్కి డబ్బులు ఇచ్చారు. అయినా అంతే మా వాళ్ళు తిడతారండి. చిన్నవాడు ఏం తిడతాడా, ఉపపడ్డాడు అవునా నాకు ఉపపడదని చెప్తారు. ఏమంటా జగన్ వల్ల నాకు రూపాయి లేదు, కానీ జగనే గెలుస్తాడు. చంద్రబాబు అనే ఆలోచన. ఎవరవుతారండి ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనే అంత పక్కాగా చెప్తున్నారు? అంటే కొన్ని విషయాల్లో ప్రభుత్వం విప్లవైంది, దానివల్ల ఇలా అవుతా చంద్రబాబు అయితే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా పథకాలు ఇస్తున్నారు. పథకాలు అన్ని మామూలు అన్ని బాగా ఇస్తున్నాడు. అదేంటంటే ఈయన ఇస్తాడు, రేపొద్దున ఇస్తే ఏముంది కూడా అని అనుకుంటున్నాం మేము. ఎవరైనా ఇస్తారు కదా, ఇదే ప్రభుత్వం నడిచిందా రేపొద్దున ఆ ప్రభుత్వం ఆయన కూడా నడుస్తాడు. ఆయన కూడా అంటే జగన్ ఒంటరిగా ఎదుర్కోలేకే పొత్తులు పెట్టుకొని వస్తున్నారని చెప్పేసి అంటారు. అది ఎంత కామన్, ఎవరైనా వాళ్ళు పొత్తులు లేని వాళ్ళు ఎవరు? ఏ స్టేట్లో లేవు పొత్తులు, ఏ స్టేట్లోనే పొత్తులు ఉన్నాయి. పొత్తులు లేకుండా ఎవరు ఒంటరిగా పోరాడు, ఈయనకి ఎవరు లేకలా చేస్తున్నాడు అంతే. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వచ్చే ఎన్నికలు మా వరకు తెలుసుకుంటే జగన్ గారు. ఎందుకని మళ్ళీ జగన్ గారే అవుతారని చెప్తున్నారు? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అందరికీ నచ్చి ఆయనే వస్తాడు నెక్స్ట్ రోడ్. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన అసలు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి ఇప్పుడు ఉన్న అభివృద్ధి సరిపోద్ది, దానికన్నా అభివృద్ధి అంటే మేము చెప్పలేము. అది చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి అయితే మాకు చంద్రబాబు నాయుడు గారే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అవుతారా, ఆయన అవుతారని ఉందండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏమండి, ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎక్కువ పెరిగిపోయిందండి. దానివల్ల నేను 2017లో కట్టానండి ₹1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఇప్పుడు వరకు ఇవ్వలేదండి ఇల్లు. ₹2 వడ్డీ, ₹10 వడ్డీకి వచ్చి పట్టుకొచ్చి నేను కట్టానండి. ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఎదుగో వస్తాం ₹2 వడ్డీ వేసుకొని నాకు ₹1,50,000 వడ్డీ వస్తుంది. అది అవినీతి పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇందులో ఏ పార్టీకి వస్తుందో మనం చెప్పలేమండి. ఆ పార్టీలో సీటు రాకపోతే ఇందులోకి వెళ్ళిపోతారు, ఇందులో సీట్ రాకపోతే అందులోకి వెళ్ళిపోతారు. అది అవినీతి పెరిగిపోవడం వల్ల ఏ పార్టీ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మంచిది, బాగుంటుందండి. అది వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జై జగన్, జగనే సీఎం అవుతాడు 100%. సీట్లు తగ్గినా కానీ పక్కా జగన్ సీఎం. ఎందుకని? అది జనాల్లో ఉన్న అభిమానం అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన అసలు అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి, అది మర్చిపోయారు అంతే. ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తాడు, అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. తినేసి మర్చిపోతే మనం ఏం చేస్తాం దానికి? పక్కా తెలుగుదేశమే వస్తుంది. ఇప్పుడు పడ్డ బాధలన్నీ చాలా బాధలు పడ్డారు. పేదోళ్ళు ఏంటి, ఉన్నవాళ్ళు ఏంటి, లేనోళ్ళు ఏంటి, అందరికని ఆయన జగన్ గెలిపించుకున్న వాళ్ళు మట్టుకే సంపాదించుకున్నారు. పేదోళ్ళు చూసేవాడు నాయకుడు కానీ పేదోళ్ళు చూడవాడు నాయకుడు ఎలాగవుతాడు? అదే పక్కా తెలుగుదేశమే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదలకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి పథకాలు ఇస్తారు. నీకు నాకు అప్పు చేసి ఎడతారు, తర్వాత నెత్తి మీద ఎడతారు కొంపడ. నేనే ఎడతాను నా కొడుకులకి అప్పు చేసేసి బాబా తీర్చుకోండి అని, తర్వాత చూడ పడతారు తిప్పలో. అయితే ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడే. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మళ్ళీ జగన్ అవుతాడు అనుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? ఈ అమ్మఒడని అవి అని బాగానే పెట్టారు కార్యక్రమాలు. 45 సంవత్సరాల వాళ్ళకి 45 ఏళ్ళు, డ్వాక్రా రుణమాఫీ, ఇల్లు స్థలాలు ఇస్తాం విషయంలో అన్నీ బాగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. అన్నీ మామూలు కామనే, ఏ ప్రభుత్వం వచ్చినా మామూలుగా పెరుగుతూ ఉంటాయి రేట్లు అంతే. ఇంకా ఈ ధరలని అరికెట్టడానికి ఇంకేమీ ఇది లేదండి, అలా పెరుగుతూ ఉంటాయి. ఇంకా దాన్ని బట్టి అంతే అండి. ఇంకా రహదారులు బాగాలేదు, అదే అండి చెప్పేసి అంటున్నారు. చేస్తారండి, ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. మరి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు?
మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే పేదలకి గట్ట బాగా పథకాలు అమ్మఒడని విద్యాజీవన్ అని స్కూళ్ళు చూస్తే ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా అభివృద్ధి పొందిందండి. అదండి నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పేదలకు మొత్తం పేదలందరూ జగన్మోహన్ రెడ్డి ఉన్నది తన వైపు ఉన్నారండి. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? 100% చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చెప్పమంటారా, బీహార్ నియోజకవర్గం గురించి చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తర్వాత భీమవరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు, కక్షపూరిత రాజకీయాన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉంటున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మీరు పూర్తిగా ఒక సర్వే చేయాలి. మీరు ఆసరా పథకం 18,500 వేస్తాడు కదా సంవత్సరానికి, అలాగే అమ్మఒడి వేస్తున్నాడు, పెన్షన్ అందరూ ఇచ్చేదే, రోడ్లు అందరూ వేసేదే, రేషన్ అందరూ ఇచ్చేది. ఈ ఒకటి గొప్పవాడు ఏం కాదు, ఇది ఇచ్చేది ఏం కాదు. ఈ వేసిన రోజుని అతను సొంతంగా బ్రాందీ వ్యాపారం చేస్తున్నాడు. ఎవరైతే ఈ దగ్గర లబ్ధి పొందుతున్నారో వాళ్ళ డబ్బు ఆ టైంలో ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీరు ఎంక్వైరీ చేయండి. అది అతను బ్రాందీ వ్యాపారం పెంచుకోవడం కోసం ప్రభుత్వ సొమ్ముని ప్రజలకి సంక్షేమ పథకాల పేరు బుసుకులో అతను చేసి మోసం. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అనే విషయం కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల వనరులను దోచేశారు. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పాడు చేశారు, అంబేద్కర్ చూపించిన రాజ్యాంగాన్ని పాడు చేశారు. ఇక మైనింగ్స్ కానీ, ఇసుక కానీ, అలాగే ఈ మద్యం వ్యాపారం కానీ, మద్యం తాగి ఎంతమంది చనిపోయారు ఈ రాష్ట్రంలో లెక్కలు తీయండి. కేంద్ర నిఘా సంస్థలు కానీ, కేంద్రం ఆడిట్ కానీ, కేంద్రం ఆరోగ్య పరిధిలో ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు 5 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళని ఏ రకంగా చనిపోయారని ఒకసారి తీయమనండి. ఎంత దోపిడీ జరిగిందో మద్యం మీద, ఎంత అన్యాయంగా ప్రజల ప్రాణాలతో వాడుకున్నారు వాళ్ళు. అలాగే ఈయన కరెంటు ఛార్జీలు, అసలు కరెంట్ ఏంటి? రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు, 32 బస్తాలు పండితేనే కొంటాం ఎకరానికి, లేదా 30 బస్తాలే కొంటాం అనే ప్రపంచం ఉందా? ఒక మనిషి ఏం చేస్తారు? మనం గతంలో 20 బస్తాలు పండిదాన్ని 30, 40, 40, 50, 60 బస్తాలు పండించాల్సి వస్తాం. దాన్ని కొనుగోలు చేయకుండా అసలు డ్రైనేజీ వ్యవస్థ లేదు, అలాగే సాగునీరు డ్రైనేజీలు బాగు చేత లేదు, అసలు నీటి శుద్ధి లేదు. ఈ పండిన పంటని కొని నాదులు లేడు, కొన్న డబ్బులు వేసి నాదులు లేడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పి వాటి ద్వారా రైతుల దగ్గర నుంచే నేరుగా కొనడం జరుగుతుంది. రైతులకు మేము చాలా చేస్తామని చెప్పేసి అంటున్నాం. రైతు భరోసా కేంద్రం పెట్టాడు అతను. రైతు భరోసా కేంద్రం ద్వారా అసలు ధాన్యం కొని ఆ ధాన్యం డబ్బులు చెల్లించడం కానీ, పండిన పూర్తిగా పంట కొనడం కానీ ఎక్కడ జరిగిందా? ఇంతకీ ధర్నాలు జరుగుతున్నాయి. అంతకు ముందర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర సహకారంతో ఐకేపీ ద్వారా ధాన్యం కొని 21 రోజుకి డబ్బు వేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు లేదు అది? ఆ వ్యవస్థ ఎందుకు పాటు చేసావు నువ్వు? కొత్తగా రైతు భరోసాని పెట్టి ఎంత చేసావు? మళ్ళీ రైతు భరోసా వేసి డబ్బులు వేస్తానని చెప్పి 12,500 రూపాయలు వేస్తానని చెప్పేసి నువ్వు 6,000 వేసి కేంద్రం ఇచ్చిన డబ్బులు దీంట్లో కలిపి నువ్వేది ఇచ్చినట్టు చెప్పడం ఏంటి? అసలు దేనికి పనిచేస్తుంది అది? అలాగే ఆక్వా ఉంది, ₹3.83 ఉన్న యూనిట్ ధరని ₹2 తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చి ఏం చేశాడు? అయిపోయి ఈ ఆక్వా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రైతులు పాడైపోతున్నారు, ఇది రూపనార చేస్తానని చెప్పి చేశాడు. చాలా ఆనందపడిపోయారు అందరు రైతులు. ఆ రూపనార చేసి ఏం చేశాడు? ట్రాన్స్ఫర్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ ఏమో 6 లక్షలు చేశాడు, ₹5,000 స్తంభాన్ని ఏమో ₹20,000 చేశాడు, ఫ్రీ ట్రాన్స్ఫరేషన్ తీసేసాడు, జోన్ సిస్టమ్ తీసుకొచ్చాడు, 10 ఎకరాల లోపు ఉంటేనే ఆక్వా రైతుని లెక్కేశాడు. ఇవన్నీ తీసుకొచ్చి ₹80,000 మేత ధర ఏమో ₹1,00,000 చేశాడు. సీడ్ ధర ఏమో ₹20,000 పైసలు, సీడ్ ధర ఏమో ₹35,000 చేశాడు. ప్రతి ఎక్స్పోర్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మేత కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అలాగే యాసిడ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నాణ్యత లేదు ఏమీ. రైతు సర్వనాశనం అయిపోయారు. ఇలా ప్రతి బ్యాంకుల్లోకి వెళ్ళండి, ఆక్వా రైతుల పరిస్థితి అప్పులు కుప్పలు కింద తీరిపోయి ఆత్మహత్యలు చేసిన పరిస్థితికి వచ్చేసారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు.
చంద్రబాబు నాయుడు గారు ఏదో అల్లాదేమో అద్భుతం చేసేస్తారని మేము అనం, కానీ ఉన్న వ్యవస్థను పాడవకుండా ఒక సామరస్యంగా శాంతి భద్రతల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ప్రతి మానవుడికి ఏం కావాలి, వ్యాపారస్తుడికి ఏం కావాలి, అలాగే చదువుకునే పిల్లలకి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆలోచన శక్తి అతని దగ్గర ఉంది. అలాగే అతను ఈరోజు అతనికి ఇంకో 2 తోడైంది. ఒకటి పవన్ కళ్యాణ్, 2 నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చూశారు కదా, ఇంకా ప్రపంచం ఆయన మోకాళ్ళ కాడ పాకిస్తాన్ వాళ్ళు కూడా మోకాళ్ళ కాడ పడిపోయారు. చైనా వాళ్ళు కూడా జడుతున్నారు. అమెరికా కూడా నరేంద్ర మోడీ గారు అంటే ఇది. అటువంటి నరేంద్ర మోడీ గారిని మనం తీసుకొచ్చామంటే 175 నియోజకవర్గం చిన్న రాష్ట్రం ఇది. దీనికి ఆయన బడ్జెట్లో ప్రతి సంవత్సరం కొంత అనేది మనకి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అది నమ్మకం ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకే కదా, అప్పు కింద ఇస్తున్నారు తప్ప ప్యాకేజీ కింద ఇవ్వట్లేదు. అమరావతి రాజధాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక సాటి ఉద్యోగస్తుడు కానీ అలాగే సాటి విద్యార్థి కానీ నా ఆంధ్రప్రదేశ్ నా రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. అసలు తండ్రి లేడు ఈ రాష్ట్రానికి. ఏది తండ్రి, రాజధానికి తండ్రి అంటే మన హైదరాబాద్ని మన ఏపీ వాళ్ళు 170 నియోజకవర్గం చెల్లిన వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి అమరావతిని తీసుకున్నాం మనం. అమరావతిని నేను చేసింది, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న మనుషులు తప్పు చేస్తే నీ చట్టం ఏమైపోయింది, నీ న్యాయం ఏమైపోయింది, నీ ఏజెన్సీలు ఏమైపోయినాయి, ఇవన్నీ తీసుకుని నువ్వు లోపలేరు కదా. ఏం చేయగలిగా నువ్వు, చేయాలి కదా నువ్వు, నీ చేతిలో ఉంది కదా. అది తప్పు చూపించుకోకుండా దాన్ని అలా మరుగున పెట్టేసి వైజాగ్ రాజధాని తీసుకొచ్చి ఋషికొండను పాడు చేసేసావు, వైజాగ్ చుట్టూ ఉన్న శాంతి భద్రతలు పాడు చేసేసావు, భూమి దోపిడీ చేసేసావు, కరెంటు దోపిడీ చేసేసావు, మద్యం దోపిడీ చేసేసావు, మైనింగ్ దోపిడీ చేసేసావు, ఇసుక దోపిడీ చేసేసావు. ఏంటి అది? అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు, చంద్రబాబు నాయుడు మంచోడని కాదు. ఇక్కడ మనం చేయవలసింది పాలసీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ దేశ రాజ్యాంగం కోసం కానీ రాజకీయం కోసం ఏం తెలియదు. అతను ఒక తండ్రిని అడ్డం పెట్టుకుని ఒక డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఒక సాక్షి ఛానల్లో సాక్షి టీవీని పెట్టుకుని చక్కగా అధికారంలోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు, వయసులో ఉన్నాడు కుర్రోడు. చంద్రబాబు నాయుడు గారిని 14 ఏళ్ళు చూసేసాం. ఈయనోసారి చూద్దాం, కుర్రోడు కదా, రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడు కదా, అందరూ కొన్ని నీరు చేస్తాడేమో అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి తల మీద రాయి పెట్టినా రాయితో ఇలా కొట్టేసుకున్నారు అందరం. అవుతారని అనుకుంటున్నాం. ఎవరో నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఆయన బాగా అభివృద్ధి చేశారు. జగన్ గారు వచ్చాక అన్నీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎత్తవే తప్ప బాగుపడే రోడ్లు బాగోలేదు. అందులోకి అందుతున్నాయి. మాలాంటి వ్యాపారస్తులందరూ నాశనం అయిపోయి 5 సంవత్సరాల నుంచి. మాది హోటల్, మాది కాఫీ హోటల్. మాకు 5 పైసలు ఏమో అందరా 45 సంవత్సరాలు వచ్చాయండి. కరెంట్ బిల్లు వస్తుందని ఆ 18 ఏళ్ళు కూడా మాకు పడలేదు. వచ్చాక మాకు జగన్ గారు వచ్చాక మాకు ఏం కలిసి రాలేదు. 4 సంవత్సరాలు నలిగిపోయాం వ్యాపారస్తులు అందరూ కూడా. ఏమీ లబ్ధి జరగలేదు, మాకు ఏం అభివృద్ధి జరగలేదు. ఏదో యాత్ర ఉన్నారు, బట్టలు నొక్కుతున్నారు తప్ప ఏమీ జరగలేదు.